दिल से दिल से అలాగే నిలబడి మనం బైబిల్ పాట పాడుకుందాం. పఠింపు శ్రేష్ఠ గ్రంథము బైబిల్, పఠింపు శ్రేష్ఠ గ్రంథము బైబిల్, అనుదినము పఠించిన ప్రేమ తోడ నడుపును. ఓ పఠింపు శ్రేష్ఠ గ్రంథము బైబిల్, దునియా में सबसे प्यारा पुस्तक बाइबल, दुनिया में सबसे प्यारे पुस्तक बाइबल, पढ़ेंगे उसको काम करते कोई न हो. ओ दुनिया में सबसे प्यारे पुस्तक बाइबल, the best book to read is the Bible, the best book to read is the Bible. If you read it every day, it will help you all the way. Oh, the best book to read is the Bible. దయచేసి కూర్చోండి. మన మధ్యలో సోదరుడు శ్రీధర్ ఉన్నారు, వచ్చి ఆరాధన వర్తమానము అందిస్తారు. ఆ తర్వాత మళ్ళా వర్తమానం కూడా అందిస్తారు. అందరం ఏకీభవించి మళ్ళా వర్తమానం విని ఆరాధన ప్రకారంగా లాస్ట్లో పాట పాడాం కదా, ఇది స్తుతి मैं करो आराधना करो. कैसे कैसे दिल से ఎట్లా ఆత్మతో సత్యంతో హృదయపూర్వకంగా ప్రభువుని ఆరాధించడానికి మనం సమర్పించుకుందాం. వాక్యం దృష్టి ఉంచుదాం. ప్రభువైన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. ఆరాధనలోకి వెళ్ళకముందు బైబిల్ గ్రంథంలోని ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయము, ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయము 39వ వచనాన్ని అందరం కూడా కలిసి చదువుతున్నాం. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయము 39వ వచనాన్ని అందరం కూడా కలిసి చదువుకుందాం. ఇదిగో నేనే దేవుడను, నేను తప్ప వేరొక దేవుడు లేడు. మృతి నుండించువాడను బ్రతికించువాడను నేనే, గాయపరచువాడను స్వస్థపరచువాడను నేనే, నా చేతిలో నుండి విడిపించువాడెవడనూ లేడు. అదేవిధంగా 10వ అధ్యాయము ద్వితీయోపదేశకాండము 10వ అధ్యాయము 17వ వచనాన్ని కూడా కలిసి చదువుకుందాం. ద్వితీయోపదేశకాండము 10వ అధ్యాయము 17, చాప్టర్ 10 వర్స్ 17. ఏలయనగా నీ దేవుడైన యెహోవా పరమదేవుడును పరమ ప్రభువునై ఉన్నాడు. ఆయనే మహాదేవుడు, పరాక్రమవంతుడు, భయంకరుడైన దేవుడు. ఆయన నరుల ముఖమును లక్ష్య పెట్టని వాడు, లంచము పుచ్చుకొనని వాడు. ఇంకొక భాగము ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 12వ వచనాన్ని కూడా కలిసి చదువుకుందాం. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 12వ వచనాన్ని మనం అందరం కూడా కలిసి చదువుకుందాం. వారు వధింపబడిన గొర్రెపిల్ల శక్తియు ఐశ్వర్యమును జ్ఞానమును బలమును ఘనతయు మహిమయు స్తోత్రమును పొందనర్హుడని గొప్ప స్వరముతో చెప్పుచుండ్రి. దేవుని సహాయం కొరకై ప్రార్థన చేసుకున్నాం. దేవుని యొక్క మహాకృపను బట్టి మరొకసారి మీ మధ్యకు నడిపించినందుకు దేవునికి వందనములు. ఉదయకాల సమయం ముందు ఎంతో చక్కగా మంచి పాటలతో మంచి స్వరములతో దేవుని స్తుతించి ఆరాధించడానికి దేవుడు మనకు సహాయం చేస్తూ వచ్చాడు. అందును బట్టి స్తోత్రములు. ఉదయకాల సమయం ముందు ఆరాధనలోనికి ప్రవేశించమునకు కొన్ని వచనములు మనం చూసుకుంటూ వచ్చాము. ఇంకొక వచనాన్ని కూడా చూసుకొని ముందుకు వెళ్దాం. దేవుడు అలాగూ సహాయం చేయను గాక. కీర్తనల గ్రంథము 73వ అధ్యాయము 25వ వచనాన్ని చూసుకుందాం. కీర్తనల గ్రంథము 73వ అధ్యాయము 25వ వచనంలో ఈ విధంగా రాయబడుతుంది. ఏముంది అక్కడ? ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు? దేవుని ప్రేమించినటువంటి దేవుడు తన రక్తంతో కడిగి సంఘంలో చేర్చినటువంటి బిడ్డలు వారికి ఉండేటటువంటి ఏకైక గొప్ప నిరీక్షణ, ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు. మనకు
ఆకాశంలో ఉండేటటువంటి దేవుడే తప్ప ఎవరు లేరు. ఏ విషయంలో అయినా తీసుకున్నా కూడా ఆయన తప్ప వేరొక దేవుడు మనకు లేనే లేడు. అందుకే మనం చదువుకుంటూ వచ్చాం కదా ద్వితీయోపదేశకాండంలో మరి 32, 39లో కూడా ఆయనే తెలియజేస్తూ ఉంటున్నాడు. ఏమని? ఇదిగో నేనే దేవుడు, నేను తప్ప వేరొక దేవుడు లేడు. బైబిల్ గ్రంథంలో అనేక చోట్లలో మరి ఆయనను గురించినటువంటిది, అనగా ఆయనకు మాత్రమే సాధ్యమయ్యేటటువంటి కార్యాలు, ఆయన మాత్రమే మరి చెప్పుకునేటటువంటి మరి ఆ యొక్క విషయాలు, వాక్యములు అనేకములు ఉన్నప్పటికీ దేవుని కృపను బట్టి, మనకున్న సమయం యొక్క మరి సర్దుబాటును బట్టి కొన్ని విషయాలు చూసుకొని మరి ఆరాధనలోనికి మనము ప్రవేశిస్తూ వద్దాం. మొట్టమొదటిగా ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము 34, 35 వచనాలు గమనించండి. ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము 34, 35 వచనాల్లో ఈ విధంగా ఉంది. ఏముంది అక్కడ? మీ దేవుడైన యెహోవా ఐగుప్తులో మీ కన్నులెదుట చేసిన వాటన్నిటి చొప్పున ఏ దేవుడైనను శోధనలతోనూ సూచక క్రియలతోనూ మహత్కార్యములతోనూ యుద్ధముతోనూ బాహుబలముతోనూ చాచిన చేతితోనూ మహాభయంకర కార్యములతోనూ ఎప్పుడైనను వచ్చి ఒక జనములో నుండి తన కొరకు ఒక జనమును తీసుకొన యత్నము చేసెనా? అయితే యెహోవా దేవుడనియు ఆయన తప్ప మరి ఒకడు లేడనియు నీవు తెలుసుకున్నట్లు అది నీకు చూపబడింది. ఇక్కడ మొట్టమొదటిగా గమనించినట్లయితే యెహోవా దేవుడనియు ఆయన తప్ప మరి ఒకడు లేడని. కాబట్టి ఆయన తప్ప మరి ఒకరు లేరు. ఏ విషయంలో? పైన రాస్తూ వచ్చారు చూడండి 34లో, మీ కన్నుల ఎదుట ఐగుప్తులో మీ కన్నుల ఎదుట చేసిన వాటన్నిటి చొప్పున ఏ దేవుడైనను శోధనలతోనూ సూచక క్రియలతోనూ మహత్కార్యములతోనూ యుద్ధముతోనూ బాహుబలముతోనూ చాచిన చేతితోనూ మహాభయంకర కార్యములతోనూ 7 విషయాలు ఉన్నాయి ఇక్కడ. ఇవన్నీ కూడా కార్యములు. ఐగుప్తులో దేవుడు తన ప్రజలను విడిపించడానికి వారి యొక్క కన్నుల ఎదుట చేసినటువంటి అనేక విధములైనటువంటి కార్యములు ఇక్కడ ఉంటున్నాయి. ఇట్టి కార్యములు చేసినటువంటి వారు ఎవ్వరూ లేరు. అందుకే అక్కడ తెలియజేయబడతా ఉంది. మరి 35లో ఏమని రాయబడింది? యెహోవా దేవుడనియు ఆయన తప్ప మరి ఒకడు లేడనియు నీవు తెలుసుకున్నట్లు అది నీకు చూపబడాను. ఈ కార్యాలన్నీ దేవుడు తన బిడ్డలకు చూపిస్తూ వచ్చాడు. ఇలా చూపించినటువంటి వారు ఎవ్వరూ లేరు. ఈ ప్రపంచంలో ఎన్నెన్నో పేర్లు ఉన్నాయి. దేవుళ్ళుగా పిలువబడేటటువంటి పేర్లు, దేవతలుగా పిలువబడేటటువంటి పేర్లు. వాళ్ళందరూ మరి ఆ యొక్క పేర్లను బట్టి మరి ఎంతగానో ఊహించుకుంటూ ఉంటారేమో. అయితే మన దేవుడు ఊహకు మాత్రమే కాదు, చెప్పడానికి మాత్రమే కాదు, చేసేటటువంటి సమర్థుడు. ఏం చేస్తున్నాడు ఆయన? ఏం చేస్తాడు? ఆయనకు అసాధ్యమైనది లేనే లేదు. ఒక్క మాటలో ఈ 7 విషయాలు చెప్పాలంటే ఆయన మహత్కార్యములు చేసేటటువంటి దేవుడు. ఒక్క మాటలో చెప్పాలంటే మహత్కార్యములు చేసేటటువంటి దేవుడు. మనం ఇంకా సామాన్యమైనటువంటి భాషలో కూడా చెప్పాలంటే ఈయన గొప్ప కార్యములు చేసేటటువంటి దేవుడు. కీర్తనల గ్రంథము 126:3 చూడండి. కీర్తనల గ్రంథము 126 అధ్యాయము 3వ వచనంలో కూడా ఈ విధంగా ఉంటుంది. చూడండి యెహోవా మన కొరకు గొప్ప కార్యములు చేసిన. ఆయన చేసేటటువంటి కార్యములు ఎటువంటివంట? గొప్ప కార్యములు, గ్రేట్ థింగ్స్, మహత్కార్యములు. మనము సంతోషభరితులం చాలన్నా. చూడండి, గమనించట్లయితే ఒక చిన్న కార్యము మనకు ఊహించనిది, జరగచ్చు జరగకపోవచ్చు, అదే మనము ఊహించని విధంగా జరిగిందనుకోండి, అసలు ఎంత స్తుతిస్తాం కదా దేవుణ్ణి. సాక్ష్యం చెప్తాం కదా. కొన్ని డేస్ క్రితము మరి ఫైనల్స్ జరిగింది కదా ఉమెన్స్ క్రికెట్లో. ఎంత ఆరాధించింది ఆమె ఫేస్లో, ఆమె ఎక్స్ప్రెషన్స్ చూస్తే అసలు ఏం పేరు ఆమె పేరు? జమీమా. ఫస్ట్ నుంచి వచ్చినటువంటి మాటనే దేవుడే మా పక్షం నుండి యుద్ధం చెప్పాడు. దేవుని ద్వారానే ఇది సాధ్యమైంది. కాబట్టి అది ఈ భూమి మీద జరిగేది. గెలుపు ఓటమి రెండిట్లో ఏదో ఒకటి జరుగుతుంది. వాళ్ళన గెలవాలా, వీళ్ళన గెలవాలి. అనుకోని విధంగా అద్భుతంగా దేవుడు 2 పాసిబిలిటీస్ ఉన్నాయి. అంటే ప్రాబబిలిటీ ఆఫ్ విన్నింగ్, లూజింగ్, 2 ఒకటే. కానీ లూజ్ అయ్యే గేమ్ గెలిపించాడని చెప్పి అది మనము ఏదో ఒకటి అవుట్పుట్ రావాలి, ఈదర్ విన్ ఆర్ లాస్. కానీ గెలిచినారు. ఇంత దానికే ఎంతగా ఆరాధించింది ఆమె. కానీ ఇక్కడ మన దేవుడు అది కార్యమే, గొప్ప కార్యం అని చెప్పడానికి, అంటే ఒకవేళ అద్భుతంగా అక్కడ సహాయం చేసినాడు దేవుడు. కానీ ఇక్కడ ఏంటంటే కన్నులకు కనపడనటువంటి విధంగా గొప్ప కార్యాలు, మహత్కార్యములు, భయంకరమైనటువంటి కార్యములు. అసలు ఎవరికైనా చెప్తే నిజమా నువ్వు ఊరుకుంటారు. అటువంటి కార్యాలు ఐగుప్తులో దేవుడు తన యొక్క కన్నుల ఎదుట, వారి యొక్క కన్నుల ఎదుట చేస్తూ వచ్చాడు. అందుకే దేవుడు గొప్ప కార్యములు చేసేటటువంటి దేవుడు. ఆయన బాహుబలం ఎటువంటిదంటే
70 సంవత్సరములు బానిసలో ఉండేటటువంటి వాళ్ళకు బయటకు వస్తామనేటటువంటి నిరీక్షణ ఉంటుందే? చెప్పండి. 70 సంవత్సరములు వాళ్ళు మగ్గిపోతా ఉన్నారు, ఐగుప్తులకు మంచిగా వెళ్తూ వచ్చారు, అక్కడి నుంచి మేము మరలా విడిపించబడతాము అనేటటువంటి నిరీక్షణ ఉంటుందో లేదో నాకు తెలియదు, కానీ అందరికీ దేవుడు ప్రేమామయుడు. విడిపించినాడు. ఎలా విడిపించినాడు? అద్భుతమైనటువంటి కార్యాలు, సూచక క్రియలు, శోధనలు. మరి గమనించినట్లయితే ఇవన్నీ ఇశ్రాయేలీయుల కన్నులుంటే ఇవన్నీ చేశాడు. కాబట్టి మొట్టమొదటిగా ఈయన తప్ప వేరొక దేవుడు లేడు. ఏ విషయంలో? గొప్ప కార్యములు, మహత్కార్యములు చేసేటటువంటి విషయాల్లో ఈయన తప్ప వేరొక దేవుడు లేనే లేడు. ఈయన ఐగుప్తులు ఉండేటటువంటి వాళ్ళకి కదా మనకేం చేసినాడు? మనకి ఇంకా ఎన్నో గొప్ప కార్యాలు చేస్తూ వచ్చాడు. గమనించినట్లయితే నీవు ఇప్పుడు ఉండేటటువంటి ఈ స్థలము ఈ భూమి మీద ఉంది. ఈ భూమి ఎక్కడుంది? భూమి ఎక్కడుంది? దేని మీద ఉంది? భూమి శూన్యంలో ఉంది. శూన్యంలో ఒక బాల్ని ఎవరైనా వేలాడదీయగలరా? చెప్పండి. ఎవరైనా ఒక ఏదో జిమ్మిక్స్ చేసే వాళ్ళు ఏమైనా చేస్తారేమో, కానీ శూన్యంలో బరువైనటువంటి దాన్ని వేలాడదీయగలరా? ఇంతవరకు జరిగినటువంటి ఫిజిక్స్లో మరి ఆ యొక్క సైన్స్లో ఒక్కరు కూడా మరి పూర్తిగా అవగాహన లేకుండా ఉంది. ఇంకా ఎక్స్పెరిమెంట్స్, రీసెర్చ్ జరుగుతూనే ఉంది. హౌ 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 ఇప్పుడైతే కనిపించేటటువంటి ఈ యొక్క డివైజెస్, ఈ మెటీరియల్స్ కనబడేటటువంటి పదార్థముల చేత నిర్మించబడింది, కానీ దేవుడు దేని చేత నిర్మించినాడు? ఒక చిన్న మట్టి కుప్ప తీసుకొని పెద్ద చేసినాడా? ఎలా చేసినాడు దేవుడు? మాట చేత చేసినాడు. ఆయనకు అవసరం లేదు చిన్న చిన్న పదార్థాలు. భూమి కలుగును గాక, వెలుగు కలుగును గాక, పక్షులు, చెట్లు, మత్స్యములు ఒక మాట పలుకుతనైంది. ఇది గొప్ప కార్యం, మహత్కార్యం. ఆయన సృష్టికర్త. ఆయన చేసినటువంటి సృష్టి గొప్పది. దానికి రుజువు ఏమన్నా ఉందా? ఆయన చేసినటువంటి సృష్టి అంటే నువ్వు నేనే. మనం ఉండేటటువంటి ఈ భూమి, మనం చూసేటటువంటి ఆకాశ నక్షత్రాలే, మనం చూసేటటువంటి సూర్యుడు, చంద్రుడు, మనం చూసేటటువంటి వాతావరణము అన్నీ కూడా ఆయన చేసినవే. ఇవి కాగా మహత్కార్యములు. వీటిని నువ్వు అనుభవించడం లేదా? అందరిలాగానే పొద్దున్న లేస్తూ ఉంటున్నాము, అయిపోతుంది అని అనుకోనికి లేదు. మనం ఉదయం లేచినప్పుడు ఏమనుకుంటాము? ప్రభువా, మరొక నూతనమైనటువంటి దినాన్ని ఇచ్చినందుకు స్తోత్రాలు. నీకు సదుపాయాలు ఏర్పరిచి అన్ని కూడా నడిపిస్తూ ఉంటున్నాడు ఈ దేవుడు. ఒక మాటలో చెప్పాలంటే ఈయన గొప్ప దేవుడు. ఈయన తప్ప వేరొక దేవుడు లేడు. ఎటువంటి విషయాల్లో? మహత్కార్యములు జరిగించే విషయం, గొప్ప కార్యములు చేసేటటువంటి విషయంలో. ఇలాగ ఆయన గొప్పతనం గురించి చెప్పుకుంటూ పోతే అసలు బుక్కులే సరిపోవని రాయబడుతూ వచ్చింది. మనమెంత, మన జ్ఞానం ఎంత. కాబట్టి ఈయన చేసినటువంటి కార్యములను బట్టి ఈయన ఘనత వహించినటువంటి వాడు, మహాఘనత వహించినటువంటి వాడు, పరమ ప్రభు, పరమదేవుడు, అద్వితీయుడైనటువంటి దేవుడు. కాబట్టి ఆ దేవుణ్ణి ఉదయకాల సమయమందు మనం ఆరాధించటకు ఇక్కడ చేరి ఉంటున్నాం. కాబట్టి మొట్టమొదటిది ఈయన మహత్కార్యములు, గొప్ప కార్యములు, ఈయన చేసినటువంటి సృష్టి, ఈయన మరి సామర్థ్యము, ఈయన తప్ప వేరొకరు లేనే లేరు. ప్రభువా, మహత్కార్యములు చేసేటటువంటి మీ వంటి దేవుడు తప్ప మరొక దేవుడు లేనే లేడు. అందును బట్టి మీకు కృతజ్ఞతలు. ఇది మొట్టమొదటి. రెండవది గమనిస్తూ వద్దాం. గమనించినట్లయితే మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 2వ వచనము చూడండి. మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 2వ వచనము చదవండి. యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఎవడునూ లేడు. గమనించినట్లయితే రెండవది ఏంది? ఈయన వంటి దేవుడు ఎవరు లేరు. ఏ విషయంలో? పరిశుద్ధతలో. మన దేవుడు ఎటువంటి దేవుడు అంట? పరిశుద్ధమైనటువంటి దేవుడు. మోషేను దేవుడు పిలిచినప్పుడు మోషేను మొట్టమొదటిగా తన యొక్క ప్రణాళికను చెప్పకముందే దేవుడు ఒక మాట చెప్తూ వచ్చాడు. మోషే మోషే అని పిలిచినప్పుడు అంతకంటే ముందు ఆ పొద ఎందుకు కాలిపోవడం లేదో చూడాలని అనుకున్నప్పుడు దగ్గరికి వచ్చేటప్పుడు ఏమని చెప్పినాడు దేవుడు? నీవు నిలిచి ఉండు స్థలము పరిశుద్ధమైనటువంటి స్థలం. ఎందుకు ఆ స్థలము పరిశుద్ధమైనటువంటి స్థలము? అక్కడ దేవుని సన్నిధి ఉంది. ఏ దేవుడు? ఆ దేవుడు పరిశుద్ధుడైనటువంటి దేవుడు. కాబట్టి మన దేవుడు పరిశుద్ధత కలిగినటువంటి దేవుడు, పరిశుద్ధమైనటువంటి దేవుడు. వేల్పులలో నీ వంటి వారెవరు? పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడవు. కాబట్టి ఈయన లాంటి పరిశుద్ధమైనటువంటి దేవుడు ఎవరు లేరు. యెషయా గ్రంథము 6వ అధ్యాయము 5వ వచనం. యెషయా గ్రంథము 6వ అధ్యాయము 5వ వచనం చదవండి. యెషయా గ్రంథము 6వ అధ్యాయము 5వ వచనం. నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్యను నివసించువాడను. నేను నశించితిని, రాజు సైన్యములకు అధిపతి యెహోవాను నేను కనులారా చూచితిని అనుకుంటుని. గమనించట్లయితే అక్కడ యెషయా ప్రవక్త మరి దేవుని చూసినాడు. గమనించట్లయితే అక్కడ మొదటి నుంచి కొన్ని భాగాలు చదువుకుంటూ వచ్చినట్లయితే అక్కడ మరి దూతలు ఆరాధిస్తూ ఉన్నారు. 3వ వచనంలో వారు సైన్యములకు అధిపతి యెహోవా
పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు. ఈ మాట చాలాసార్లు మనకు బైబిల్ గ్రంథంలో కనబడతా ఉంది. ఈయన పరిశుద్ధతను చూచి ఈ ప్రవక్త తట్టుకోలేకపోతూ వచ్చాడు. ఈయన ప్రవక్తకే దేవుని యొక్క కార్యములు, దేవుని యొక్క వచనాలు బయలుపడతాయి. ప్రవక్తనే ప్రకటించేటటువంటి వాడు. ఈ ప్రవక్త చూచి ఏమన్నాడంట, నేను నశించితిని. ఎందుకు? అప్పుడు ఆయన చెప్తా ఉన్నాడు, నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నివసించేవాడను. కాబట్టి ఆయన పరిశుద్ధతను చూస్తే మనం ఎటువంటి వాళ్ళమో మనకు తెలిసిపోతుంది. యోబు కూడా చూస్తూ వచ్చాడు. ఏమన్నాడు? యోబు 42వ అధ్యాయం చూశాడు కదా, చూడండి ఆ భాగం. యోబు 42వ అధ్యాయము 5వ వచనం. వినికిడి చేత నిన్ను గూర్చిన వార్త నేను వింటిని, అయితే ఇప్పుడు నేను కనులారా నిన్ను చూచుచున్నాను. కావున నన్ను నేను అసహ్యించుకుంటుని, ధూళిలోను బుడిదలోను పడి పశ్చాత్తాపడుచున్నాను. నన్ను నేను అసహ్యించుకుంటేనే చెప్తూ వచ్చాడు. కాబట్టి ఆయన పరిశుద్ధత ముందర ఎవరు నిలవలేరు. ఆయన పరిశుద్ధత ముందర విగ్రహముల యొక్క తలలు తెగి పడిపోతూ వచ్చాయి. మొన్నే మాత్రం మిగులుతూ వచ్చింది. ఆయన పరిశుద్ధతను మరి కొంతమంది తెలియక చూడాలని మరి ప్రయత్నించినప్పుడు స్పాట్లో అక్కడికక్కడే పడిపోయినారు. ఉజ్జా ఏ విధంగా మరణించి చూస్తూ వచ్చాడు చెప్పండి. దావీదు మందసంలో దేవుని మందసం తీసుకొని రావాలని అనుకున్నాడు. అక్కడ ఉండేటటువంటి పరిస్థితులు మరి ఎడ్లకు కాలు జారగా ఆ మందసం పడబోతా ఉంటే ఉజ్జా చేయి చాపాడు. ఏమైంది? దేవుని పరిశుద్ధత ముందర ఎవరు నిలవలేరు. అందుకే ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 8వ వచనం కూడా గమనించండి. అక్కడ ఏం రాయబడి వచ్చింది? ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 8వ వచనం. ఆ 4 జీవులలో ప్రతి జీవికి 6 రెక్కలు నేను, అవి చుట్టూను రెక్కల లోపటను కన్నులతో నిండి ఉన్నవి. అవి భూత వర్తమాన భవిష్యత్ కాలములలో ఉండు సర్వాధికారియు దేవుడు నాకు ప్రభు పరిశుద్ధుడు 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 అని మానక రాత్రింబగళ్ళు చెప్పుచుండెను. కాబట్టి దూతలందరూ మరి పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు. ఈయన పరిశుద్ధతను బట్టి మహనీయుడు, ఈయన లాంటి పరిశుద్ధత కలిగినటువంటి దేవుడు ఎవరు లేరు అని ఆరాధిస్తూ ఉంటున్నారు. ఒకరు చెప్తూ వచ్చారనమాట. మరి యెషయా గ్రంథంలో ఇందాక చదువుకుంటూ వచ్చాం కదా, మరి అక్కడ ఉండేటటువంటి దూతలు మరి దేవుని మరి ఆరాధిస్తూ ఉంటున్నారు. పరిశుద్ధుడు సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు. నేను విన్నాను ఒక ఆయన ఏం చెప్పాడంటే ఒక చోట, మరి ఈ విధంగా యెషయా ప్రవక్త పక్కన ఉండేటటువంటి దూతలు ఏం చేశారంటే ఊరికే చెప్తా ఉన్నారా వాళ్ళు పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని? అంతకుముందు ఏం చేశారు వాళ్ళు? 6 రెక్కలుంటే 2 రెక్కలతో ఏం చేశారు? ముఖాన్ని కప్పుకున్నారు. 2 రెక్కలతో ఏం కప్పుకున్నారు? కాలు కప్పుకున్నారు. ఇంకా 2 రెక్కలతో ఎగురుతా ఉన్నారు. మమ్మల్ని కాదు చూడాల్సింది, మమ్మల్ని కాదు, ఆయన పరిశుద్ధుడు, ఆయనను చూడండి అని చెప్తా ఉన్నారు అని నేను విన్నాను అన్నమాట. కాబట్టి ఆయన పరిశుద్ధత ముందర నిలవదగినటువంటి వారు ఎవ్వరు లేరు. ప్రకటన గ్రంథంలో యోహాను కూడా వెనక నుండి యేసుక్రీస్తు ప్రభువారు పిలిచినప్పుడు చచ్చిన వాని వలే అయితిని దేవుడు ముట్టి లేపుతూ వచ్చాడు. అంతటి పరిశుద్ధత కలిగినటువంటి మన దేవుడు తప్ప ఎవ్వరూ లేరు. కాబట్టి మహత్కార్యములు చేసేటటువంటి దేవుడు మన దేవుడు తప్ప ఎవరు లేరు. పరిశుద్ధమైనటువంటి మన దేవుడు తప్ప వేరొక దేవుడు లేడు. ఇవి ఆయన యొక్క స్వభావములు. అందుకే కదా మరి దేవుని చూచి బ్రతికిన నరుడంటూ ఎవరు లేరు. ఎందుకు అలాగ చెప్తూ వచ్చాడు దేవుడు? ఆ మోషే కాలంలో వాళ్ళు సమీపింపకూడదు సుమి అని చెప్తూ వచ్చాడు మోషేకు. వాళ్ళు ఆ స్వరాన్ని వినే మేము తట్టుకోలేము అని దూరం వెళ్ళిపోయినారు. అంతటి పరిశుద్ధత. కాబట్టి నీవు నేను ఏ విధంగా తట్టుకోలేము, ఆ వెలుగు తట్టుకోలేము. కాబట్టి గొప్ప కార్యములు చేసినటువంటి మహత్కార్యములు చేసినటువంటి మన దేవుడు తప్ప వేరొక దేవుడు లేడు. పరిశుద్ధమైనటువంటి మన దేవుడు తప్ప మరొక దేవుడు లేడు. ఇది రెండవది. మూడవది చూసుకుంటూ వద్దాం. గమనించినట్లయితే 2వ సమయాల గ్రంథము లేకపోతే 2వ రాజులు, ముందుగా 2వ రాజులు 5వ అధ్యాయము 15వ వచనం చదవండి. 2వ రాజులు 5వ అధ్యాయము 15వ వచనం ఏముంది అక్కడ? అక్కడ ఒక ఆయన సాక్ష్యం ఇస్తా ఉన్నాడు. అప్పుడతడు తన పరివారముతో కూడా దైవజనుని దగ్గరికి తిరిగి వచ్చి అతని ముందర నిలిచి, చిత్తగించుము, ఇశ్రాయేలులోనున్న దేవుడు తప్ప లోకమంతటి అందులో మరొక దేవుడు లేడని నేను ఎరుగుదును. ఏం పేరు? ఈయన పేరు సండే స్కూల్ పిల్లలు చెప్పాలి. ఏం పేరు? నయమాన్. ఎవరి నయమాను? దేవుని ఎరిగినటువంటి వాడా? దేవుడు అంటే తెలియదు. జస్ట్ ఇశ్రాయేలులో ఒక దేవుడు ఉన్నాడు, ఆ దేవునికి ఒక ప్రవక్త ఉన్నాడు. ఆ ప్రవక్త గొప్ప కార్యం చేసేటటువంటి ప్రవక్త. ఒక్కసారి నా రాజు నా యజమానుడు అక్కడికి వెళ్తే బాగుంటుంది, దేవుడు స్వస్థపరుస్తాడని సువార్త చెప్పబడిన తర్వాత ఈ నయమాను మరి అనేక విధములుగా మరి ఎన్నో ఉన్నప్పటికీ తన యొక్క దాసు ద్వారా ఒకసారి వెళ్తే ఏమవుతుందని చెప్పి తెలుసుకున్నప్పుడు వెళ్తూ వచ్చాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత వెళ్ళి యోర్దాను నదిలో మునుగమని చెప్తూ వచ్చినప్పుడు నాకు వేరే నదులు లేవా అని అనుకున్నప్పటికీ లాస్ట్కు మునుగుతూ వచ్చాడు. ఎన్నిసార్లు? 7 సార్లు. ఎందుకు మునుగుతూ వచ్చాడు? ఒక రోగం ఉంది ఆయనకు. ఏం రోగము?
కుష్ఠరోగము. మునిగాడు ఒకసారి, 2 సార్లు, 7వసారి మునిగినప్పుడు కుష్ఠరోగం అంతా పోయింది. 10 మంది, నూతన నిబంధనలు కూడా 10 మంది కుష్ఠరోగులను దేవుడు స్వస్థపరిచినాడు. ఎంతమంది వచ్చినారు వెనక్కి? ఎంతమంది వచ్చినారు వెనక్కి? ఒక్కడే. 10 మందిలో ఒక్కరే వచ్చారు. ఇక్కడ కూడా ఈయన కుష్ఠరోగం బాగా అయింది. నువ్వు పోయి మునుగు, నా కాడికి రా, మళ్ళీ నువ్వు రిజల్ట్ చెప్పు అని చెప్పాడా ప్రవక్త? చెప్పలే. కానీ రాజు ఏం చేసినాడు? ఇక్కడ నయమాను వెళ్ళినాడు. ఎందుకు వెళ్ళినాడు చెప్పండి? ఎందుకు వెళ్ళినాడు? కృతజ్ఞత. ఈ మాట పలకనికే పోయినాడు. ఆశ్చర్యం అనిపించింది ఆయనకు. కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళి ఈ మాట పలుకుతూ ఉంటున్నాడు. ఇప్పుడు ఆ మాట ఎందుకు పలికాడు అంటే మనము అర్థం చేసుకొని మనం కూడా దేవుని స్తుతించాలి. ఆయన కలిగినటువంటి భయంకరమైనటువంటి తీసివేయలేనటువంటి రోగము తీసివేయబడుతూ వచ్చింది. కుష్ఠరోగం పోయింది. ఎన్ని ప్రయత్నాలు చేసినాడో ఆ మాట అన్నాడంటే. అవునా కదా? మళ్ళీ చూస్తున్నాం ఆ మాట చూడండి. ఇశ్రాయేలులోనున్న దేవుడు తప్ప లోకమంతటి అందులో మరి ఒక దేవుడు లేడని నేను ఎరుగుతున్నాను. ఆ మాట అన్నాడంటే ఎన్ని ప్రయత్నాలు చేసింటాడు? ప్రపంచమంతా తిరిగింటాడు, ఎన్నో ప్రయత్నాలు చేసింటాడు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత దైవజనుడు చెప్పినటువంటి మాటను బట్టి, చేసినటువంటి కార్యాన్ని బట్టి కుష్ఠంతా పోయి ఈయనకు ఒక మాట చెప్తే మరి ఈయన ఎట్టి రోగమునైనను స్వస్థపరచుటకు యోగ్యుడు. ఇటువంటి దేవుడు మన దేవుడు తప్ప వేరొక దేవుడు లేడు. ఎట్టి రోగమునైనను, రోగమే కాదు, 32 ద్వితీయోపదేశకాండం 39వ వచనం చూసినాం కదా. ఇదిగో నేనే దేవుడను, నేను తప్ప వేరొక దేవుడు లేడు. మృతిని అందించువాడను బ్రతికించువాడను నేనేం చెప్పించు. కేవలం చెప్పడం వరకేనా? చేసినాడా ఏమన్నా ఆయన? ఎన్నో చేసినాడు. నూతన నిబంధన గ్రంథంలో చనిపోయినటువంటి లాజరు 4 దినములు కంపు కొట్టేటటువంటి స్థానంలో సమాధిలో ఉంచబడుతూ వచ్చాడు. యేసుక్రీస్తు ప్రభువారు రాయి తీయమని చెప్పారు. లాజరు లేచి బయటికి రమ్ము అని చెప్పాడు. ఈయనే కదా ఆ దేవుడు. మృతిని అందించువాడును నేనే, బ్రతికించువాడును నేనే. లాజరు చనిపోతాడని నాకు తెలుసు, లాజరును తిరిగి లేపుతానని కూడా నాకు తెలుసు. అందుకే ఈ వ్యాధి మరణం కొరకు కాదు, దేవుని మహిమ కొరకే వచ్చిందని చెప్పినటువంటి దేవుడు. ఇంకా చెప్పుకుంటూ పోతే ఎంతమందిని స్వస్థపరిచినాడో. ఇంకా నాకు నేను కాలేను, చిన్న ప్రయత్నం చేస్తాను, ఆయన వస్త్రపు చెంగు మాత్రం ముట్టుకుంటానని చెప్పి ఒక చిన్న హోప్తో వెళ్ళింది. వస్త్రపు చెంగు ముట్టుకుంది, ప్రభావమైనలో నుంచి వెళ్ళింది, స్వస్థపరచబడి. గుడ్డి వాళ్ళు, కుష్టి వాళ్ళు, విధవరాలి కుమారుడు మోసుకొని పోబడుతూ ఉంటున్నాడు. ఎంత అద్భుతంగా. కాబట్టి మరి ఎట్టి రోగమునైనను, ఎట్టి మరణమునైనను తిరిగి జీవింపజేసేటటువంటి, చేసేటటువంటి, రోగమును స్వస్థపరిచేటటువంటి ఈ దేవుడు లాంటి దేవుడు తప్ప వేరొకరు లేడు. ఈ ఉదయకాల సమయం ముందు ఒకవేళ నువ్వు కృంగిపోతా ఉంటున్నావేమో, నాకు ఈ రోగం ఎప్పుడు తగ్గాలి, ఎప్పుడు తగ్గాలి, ఎప్పుడు తగ్గాలి. దేవుడు అన్ని సమయములను తన చేతుల్లో కలిగి ఉంటున్నాడు. మనం అనుకుంటా ఉంటాం చాలాసార్లు, ఒక్క మాట చెప్తే చాలు కదా, అది నీ సమయమున జరిగితే అది నీకు లాభకరం కాదు. దేవుని సమయం ముందు జరిగితే అది లాభకరం. నయమాను కూడా ఒకవేళ అలా పోయేటప్పుడు, ఒకవేళ ఇశ్రాయేల్ రాజ్యంలో ఒక యోర్దాను నదిలో ఉన్నటువంటి నీళ్లను ఆయన తెప్పించుకోవాలనుకుంటే, యోర్దాను నది నీళ్ళని తీసుకొని రాపోండి నేను తెప్పించుకోవచ్చు కదా. ఒక పాత్ర తీసుకొని పోయి యోర్దాను నదిలో నీళ్ళని తీసుకొని రాపోండి నేను వెళ్ళిపోతాను అనుకోవచ్చు కదా. అలాగ అనుకోలే. ఒకనొక కాలం ఉంది, ఒకనొక సమయం ఉంది. ఆ సమయంలో అక్కడికి రావాలి, దేవుని గణపరచాలి. ఆ గణపరిచినటువంటి ఆ వ్యక్తే ఇప్పుడు మన ముందరకు వచ్చి చెప్తా ఉంటున్నాడు ఏమని? ప్రపంచంలో ఉండేటటువంటి దేవుళ్ళలో ఈ దేవుడు తప్ప వేరొక దేవుడు. కాబట్టి రోగములను స్వస్థపరిచేటటువంటి మన దేవుడు తప్ప వేరొక దేవుడు లేనే లేడని చెప్పి మూడవదిగా మనము తెలుసుకున్న బద్దులమై ఉంటున్నాం. అందును బట్టి మనము స్తుతించబద్దులమై ఉంటున్నాం. 4వ చూసుకుంటూ ఉందాం. చూడండి, గమనించండి. హోషేయ గ్రంథము 13వ అధ్యాయము 4వ వచనం. హోషేయ గ్రంథము 13వ అధ్యాయం 4వ వచనం చదవండి. హోషేయ గ్రంథము దానియేలు తర్వాత 13వ అధ్యాయము 4వ వచనం. మీరు ఐగుప్తు దేశంలో నుండి వచ్చినది మొదలుకొని యెహోవానగు నేనే మీ దేవుడను, నన్ను తప్ప నీవు ఏ దేవునిని ఎరుగవు, నేను తప్ప ఏ రక్షకుడును లేడు. పేజీ నంబర్ 751. మరొకసారి చదువుకుందాం, చూడండి. మీరు ఐగుప్తు దేశంలో నుండి వచ్చినది మొదలుకొని యెహోవానగు నేనే మీ దేవుడను, నన్ను తప్ప నీవు ఏ దేవుని ఎరుగవు, నేను తప్ప ఏ రక్షకుడును లేడు. ఇక్కడ ఒక తప్ప అనేటటువంటి మాటను గమనించినట్లయితే, ఆయన చేసినటువంటి గొప్ప కార్యములు ఆయన తప్ప వేరొక దేవుడు లేడు. రెండవది ఏం చూసుకుంటూ వచ్చాం? పరిశుద్ధుడైనటువంటి దేవుడు ఆయన తప్ప వేరొక దేవుడు లేడు. స్వస్థపరిచేటటువంటి దేవుడు ఆయన తప్ప వేరొక దేవుడు లేడు. 4వది రక్షణ ఇచ్చేటటువంటి విషయంలో ఆయన తప్ప వేరొక దేవుడు లేనే లేడని చెప్తా ఉంటున్నారు దేవుడు. రక్షకుడను నేనే, నేను తప్ప వేరొక రక్షకుడు మీకు లేడు. ఎందుకు? న్యాయాధిపతుల కాలంలో అనేకులు వచ్చి వాళ్ళకు రక్షణ కలిగజేస్తూ వచ్చారు కదా.
రక్షణ అనగా గమనించట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు, ఇందాక మనం మంచి పాట పాడుకుంటూ వచ్చాము, యేసుక్రీస్తు ప్రభువారు కన్యకైనటువంటి మరియ గర్భంలో జన్మించినారు. ఆయనకు ఈ పేరు పెట్టదు అని ముందే దూత ద్వారా పలుకుతూ వచ్చారు. ఆ పేరే పెట్టారు. ఏం పేరు అది? యేసు. యేసు అనగా ఏంటి చెప్పండి? రక్షకుడు. తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించారు. న్యాయాధిపతుల కాలంలో ఇశ్రాయేలీయులు ఇరుకునబడినప్పుడు, మరి దేవుని విడిచిపోయి ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, వాళ్ళు దేవునికి మొరపెట్టినప్పుడు న్యాయాధిపతులను లేపుకుంటూ వచ్చాడు. మనల్ని కూడా రక్షణ ఇచ్చే విషయంలో ఎవరన్నా లేపుకుంటూ రావచ్చు కదా. ఐగుప్తులో బానిసలైనటువంటి ఇశ్రాయేలును విడిపించడానికి సూచక క్రియలు తన బాహుబలం చాపి బయటికి తీసుకొని వచ్చాడు. ఏ విషయంలో అయినా కూడా అద్భుతములు చేసే విషయంలో, గొల్యాతును చంపే విషయంలో ఎక్కడ దావీదును చేయి పట్టుకొని లేకపోతే సహాయం చేసినట్టుగా లేదు, తోడుగా ఉన్నాడు. కానీ మనకు రక్షణ ఇచ్చే విషయంలో దేవుడు ఏం చేసినాడు చెప్పండి? ఆయనే ఈ భూమి మీదకి వచ్చినాడు. ఆయనే స్వంతంగా నర రూపంలో, మానవ రూపంలో ఈ భూమి మీదకి వచ్చినాడు. ఎందుకంటే మన పరిస్థితి అటువంటిది. మన పాపముల నుండి మనకు రక్షణ విడిపించేటటువంటి విషయంలో ఎవ్వరూ సరిపోరు. అంత భయంకరమైనటువంటిది మన పాపం. అక్కడనే మరి 5వ వచనం చూడండి. మహా ఎండకు కాలిన అరణ్యంలో నిన్ను స్నేహించిన వాడు నేనే. ఎక్కడ స్నేహించాడంట ఆయన? మహా ఎండకు కాలిన అరణ్యంలో. మన పరిస్థితి అరణ్యంలో ఎట్లుంటుంది చెప్పండి? కొన్ని యూట్యూబ్ వీడియోస్లో ఏన్గేది వనం గురించి నేను చూస్తూ వచ్చాను. అక్కడ భయంకరమైనటువంటి టెంపరేచర్, నీళ్ళే ఉండవంట. అక్కడికి వెళ్ళినటువంటి యాత్రికులు చెప్తూ వచ్చారు. చదవడానికి చాలా సింపుల్గా ఉంది, కానీ ఇక్కడికి వస్తే అనేక గుహలు, చిన్న చిన్న గుహలు అక్కడక్కడ ఉన్నాయి. దావీదు దాగుకున్నటువంటి గుహలలో మరి వాళ్ళని చూస్తూ వచ్చారు. భయంకరంగా ఉందంట ఆ పరిస్థితి. కానీ ఇక్కడ ఏం రాయబడుతొచ్చింది? మహా ఎండకు కాలిన అరణ్యములో. ఎవరున్నారు? మహా ఎండకు కాలిన అరణ్యములో ఎవరున్నారు? దేవుడు స్నేహించిన వాడు నేనే చెప్తూ వచ్చాడు కదా. ఎవరున్నారు చెప్పండి? నీవు నేనే. అట్టి పరిస్థితిలో నీవు నేనే ఉన్నాము. మన పాపమును బట్టి మనతో స్నేహించినటువంటి వారంటూ ఎవరు లేరు. మనము నిత్య నరకానికే పాత్రులము. నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. అందరూ పాపం చేసి ఏకముగా పనికి మాలిన వారేరి, ఒక్కరు కూడా లేరు. ఆది కాండము 5వ అధ్యాయంలోనే దేవుడు సాక్ష్యం ఇస్తూ వచ్చాడు కదా. నరుల యొక్క హృదయంలోని తలంపులోని ఊహంతయు కేవలము చెడ్డది. ఒక్కరు లేరు. ఎవరు రక్షించారు? కాబట్టి దేవాది దేవుడు తన యొక్క బిడ్డల పైన నమ్మకారం కలిగినటువంటి దేవుడు, నిన్ను నన్ను సృష్టించినటువంటి దేవుడు, భయంకరమైనటువంటి ఆ స్థితిలో ఉండేటటువంటి మనల్ని స్నేహించడానికి భూమి మీదకి నరావతారిగా వచ్చాడు. రక్షకుడుగా వచ్చాడు. అందరికీ కూడా రక్షణను అనుగ్రహించడానికి సిలువనెక్కాడు. నీ నా పాపాన్ని మోసాడు. అందుకే పౌలు చెప్తూ వచ్చాడు కదా, ఇంత గొప్ప రక్షణను మీరు నిర్లక్ష్యం చేసిన యెడల ఎలా తప్పించుకొందురు? ఇంత రక్షణ అని చెప్పలే ఆయన. ఏమని చెప్పాడు? గొప్ప రక్షణను. ఇది గొప్ప రక్షణ. ఈ రక్షణ ఎవరు అనుగ్రహించలేరు. ఇటువంటి రక్షణ ఇవ్వాలంటే దేవుడే దిగి రావాలి. ఆ దేవుడే దిగి వచ్చి తన పరిశుద్ధమైనటువంటి రక్తాన్ని కార్చాడు. అందుకే ఎక్కడ కూడా దూషింపబడి బదులు దూషింపలేదు, శ్రమ పుట్టబడి బెదిరించలేదు, ఒక్క మాట పలకలేదు. మనమైతే తట్టుకుంటామని చెప్పండి. మనం వరకు ఎందుకు? ఎంత బలవంతుని తీసుకొని అక్కడ మరి శిలువ వేస్తా ఉన్నా కూడా దూషణ మాటలు, మరి ఇంకా ఎన్ని ఎదురింపు మాటలు మాట్లాడతారు. కానీ దేవాది దేవుడు మౌనం వహించి నిన్ను నన్ను రక్షించడానికి, నీకు నాకు రక్షణ ఇవ్వడానికి ఆయన ఈ భూమి మీదకి వచ్చి అప్పగించుకున్నారు. ఇది రక్షణ, మహారక్షణ. కాబట్టి ఇది ఎన్నో విషయం? ఇది 4వది. నిన్ను నన్ను రక్షించడానికి మనకు రక్షకుడుగా ఈ భూమి మీదకి వచ్చాడు. మరి ఆ రక్షణను ఇచ్చేటటువంటి విషయంలో దేవుడే చెప్తా ఉంటున్నాడు, నేను తప్ప వేరొక రక్షకుడు మీకు లేడు. ప్రభువా, మీరు మాకు రక్షకుడుగా ఉన్నందుకు స్తోత్రాలు. మీరు తప్ప వేరొక రక్షకుడు మాకు లేడు అనే విషయాన్ని బయలుపరిచినందుకు స్తోత్రాలని 4వదిగా మనము దేవుణ్ణి స్తుతించి ఆరాధింపబద్ధులమై ఉంటున్నాం. ఆఖరిగా చూసుకుందాం 5వది యెషయా గ్రంథం 64:4. యెషయా గ్రంథము 64:4 చదవండి తీసినటువంటి వాళ్ళు. యెషయా గ్రంథము 64:4. తన కొరకు కనిపెట్టు అని విషయమై నీవు తప్ప తన కార్యము సఫలము చేయు, మరి ఏ దేవునిని ఎవడును నీ కాలమున చూచి ఉండలేదు. అట్టి దేవుడు కరడన్న సమాచారము మనుష్యులకు వినబడలేదు, అట్టి సంగతి వారికి తెలిసి ఉండలేదు. ఇంకో మాట రాయబడతా వచ్చింది ఇక్కడ, నీవు తప్ప. ఇక్కడ కూడా దేవుడు ఇంకో కార్యం చేస్తా ఉన్నాడు. ఏంటంటే అది, నీవు తప్ప తన కార్యము సఫలము చేయు. మరి ఏ దేవుని? మనుషుల యొక్క కార్యాలు వాళ్లకు సఫలాన్ని ఇస్తాయా చెప్పండి? అన్ని కార్యాలు చెప్పండి. మనుషుల యొక్క అన్ని కార్యాలు వాళ్ళకు సక్సెస్ ఇస్తాయా? వాళ్ళు చేసేటటువంటివి ఖచ్చితంగా చెప్పగలమా? వాళ్ళు బీ పాజిటివ్ అని చెప్పి, ఒక పాజిటివ్ స్పిరిట్తో మనం ఉండాలి అని చెప్పి ముందు ప్రయత్నిస్తారు. కానీ మన దేవుడు చెప్తా ఉన్నాడు, తన కార్యము సఫలము చేయు. మన కార్యములు సఫలం చేసేటటువంటి మన దేవుడు తప్ప ఇంకొక దేవుడు లేని. మన కార్యములన్నీ కూడా సఫలం చేసేటటువంటి దేవుడు ఈయన, విఫలం చేసేటటువంటి దేవుడు కాదు. ఇటువంటి దేవుడు ఉన్నాడనేటటువంటి విషయాన్ని కూడా చాలా మందికి తెలియదు. అక్కడ రాయబడుతూ వచ్చింది, అట్టి దేవుడు కలడన్న సమాచారము
మనుషులకు వినబడలేదు. అందుకే కదా ఇశ్రాయేలీయుల దేవుడు అయినటువంటి దేవుణ్ణి వారు నిరంతరం నమ్ముకొని ఎన్ని యుద్ధాలు వచ్చినా కూడా ఇశ్రాయేలీయులు టాప్లో ఉంది. ఎన్ని యుద్ధాలు వచ్చినా కూడా వాళ్ళని కాపాడేది ఒక ఐరన్ డోమ్ కాదు, ఒక దేవుడు కాపాడుతూ ఉన్నాడు. వాళ్ళ కార్యాలు సఫలం చేస్తూ ఉన్నాడు. నీ కార్యము నా కార్యము సఫలం కావడానికి రీజన్ ఎవరంటే మన దేవుడు. దానికి ఉదాహరణగా మనం చూసినట్లయితే ఈ భూమి మీద మరి అబ్రహాము తన యొక్క కుమారుడైనటువంటి ఇస్సాకుకు మరి భార్యను తీసుకొని రావాలని పంపుతూ వచ్చాడు. ఎవరిని? ఎలియాజర్ని పంపుతూ వచ్చాడు. ఎలియాజర్ ఒక ప్రార్థన చేసినాడు. ఏమని ప్రార్థన చేసినాడు చెప్పండి? నా యజమానుడు నన్ను ఒక చోటికి పంపుతా ఉన్నాడు, నాకు ఆ స్థలం తెలియదు, నా ఒంటెలకు తెలియదు, నీవే నడిపించు అని ప్రార్థన చేసినాడు. ఒంటెలు కూడా ప్రార్థన చేసినాడు. కార్యం సఫలమైందే లేదు. కాబట్టి కార్యం సఫలం చేసేటటువంటి దేవుడు ఈయన తప్ప మరొకరు లేనే లేదు. నెహెమ్యా కూడా మరి ప్రజలకు తన ప్రాకారంలో పడిపోయినని తెలిసినప్పుడు వేరే చోట ఉన్నాడు, రాజు దగ్గరికి పోయినాడు. రాజు దగ్గరికి పోకముందు మరి రాజు ద్వారా కనికరింపబడుతూ వచ్చాడు. నేను వెళ్ళాలి అని చెప్పినప్పుడు వెళ్ళు అని చెప్పి తనతో పాటు కొన్ని సామగ్రి కూడా తీసుకొని పంపిస్తూ వచ్చాడు రాజు. కాబట్టి ఇలా చూసుకుంటూ వస్తే ఎన్ని కార్యాలు సఫలం చేస్తూ వచ్చాడు. గొలియాతును చంపే విషయంలో కార్యం సఫలం చేస్తూ వచ్చాడు. ఇంకా ఎన్నెన్నో అబ్రహాము లోతును కాపాడడానికి వెళ్ళినప్పుడు సఫలం చేస్తూ వచ్చాడు. దావీదు, సొలొమోను సఫలం. తన ప్రజలకు దేవుడు తన కార్యములను బయలుపరిచి సఫలం చేసినటువంటి దేవుడు ఈయన తప్ప వేరొక దేవుడు లేనే. కాబట్టి ఇన్ని విషయాలు ఇంకా అనేకములు ఉన్నాయి, కానీ మరి 5 విషయాలతో దేవుని మనము స్తుతించి ఆరాధిస్తాం. కాబట్టి మొట్టమొదటిది ఏం చెప్పండి? ఆయన మహత్కార్యములు చేసేటటువంటి దేవుడు. సాక్ష్యం ఇస్తూ ఉంటున్నాయి లేఖనాలు. ఈయన చేసేటటువంటి కార్యములు ఈయన తప్ప చేసేటటువంటి దేవుడు మరొకరు లేనే లేదు. ఆయన సృష్టిని బట్టి నీ కొరకు నా కొరకు ఏర్పరిచినటువంటి ప్రతి కార్యమును బట్టి, ప్రతి అవసరతను బట్టి. రెండవది పరిశుద్ధుడైనటువంటి దేవుడు. ఈయన లాంటి పరిశుద్ధుడైనటువంటి దేవుడు ఎవరు లేదు. పరిశుద్ధతను బట్టి ఆయన మహనీయుడు. మూడవది ఏం చెప్పండి? స్వస్థపరిచేటటువంటి దేవుడు. ఎంతో మంది ఆరాధిస్తూ వచ్చారు, అన్యులు ఆరాధిస్తూ వచ్చారు. నయమాన్ అనేకులకు ఆశీర్వాదకరంగా ఉన్నాడు. ఎంతమందిని దారి చూపించింటాడో నయమాన్. సాక్ష్యమిస్తూ వచ్చాడు, ప్రవక్త ఎదుట సాక్ష్యమిస్తూ వచ్చాడు. అద్భుతమైనటువంటిది. కాబట్టి స్వస్థపరిచేటటువంటి దేవుడు ఈయన తప్ప వేరొక దేవుడు లేనడు. నాలుగోది రక్షకుడు. ఈయన తప్ప వేరొక రక్షకుడు లేనే. రక్షకుడుగా ఈ భూమి మీదకి అవతరించినాడు. ఆయన కన్యక గర్భంలో జన్మించినాడు. నిన్ను నన్ను రక్షణలో నుండి కాపాడేటటువంటి ప్రయత్నాలు చేసేటటువంటివన్నీ కూడా వ్యర్థం. నువ్వు ఎన్నైనా చేయి, తిరిగి మళ్ళీ పాపంలోనే. ఈ పాపం నుండి విడిపించాలంటే నిన్ను నన్ను సృష్టించినటువంటి యొక్క సృష్టికర్తనే మరణం పొందాలి. అందుకే ఆయన రక్షకుడుగా ఈ భూమి మీదకి వచ్చినాడు. ఆయన రక్షణను అనుగ్రహిస్తూ వచ్చాడు. ఐదోది కార్యములు సఫలం చేసినటువంటి దేవుడు. కార్యం సఫలం చేసినాడు కాబట్టి మనం అందరం ఇక్కడ కూర్చున్నాం, లేకపోతే ఉండేటోళ్ళం కాదు. ఎంతమంది వాళ్ళ యొక్క కార్యాలు సఫలం చేసుకోవాలని దూర ప్రయాణాలు చేసి మధ్యలోనే వాళ్ళ ప్రాణాలు గాల్లోకి వెళ్ళిపోయినాయి చెప్పండి. ఎంతమంది? ఈరోజు ఎంత డేటు? November 30th, లాస్ట్ డే ఆఫ్ దిస్ మంత్. నాకు తెలిసినటువంటి వాళ్ళే చాలామంది లేరు. అసలు వాళ్ళు లేరా అని ఆశ్చర్యంగా ఉంది నాకే. ఉన్నారేమో అని. కానీ మనం ఇంకా ఇట్లున్నామంటే దేవుని మహాకృప. మన కార్యాలు ఇంకా సఫలం చేయాలనే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నీ కార్యం నేను సఫలం చేస్తాను అని. కాబట్టి మన కార్యాలు సఫలం చేసేటటువంటి ఈ దేవుడు తప్ప మరొక దేవుడు లేనే లేడు. అందును బట్టి మనం ఏం చేయాలి? స్తుతించాలి, గణపరచాలి. ప్రభువా నీవు తప్ప వేరొక దేవుడు లేనే లేడు. వీటన్నిటిని బట్టి అందును బట్టి నిన్ను స్తుతించి ఆరాధిస్తూ ఉంటాను అని చెప్పి దేవుని ఈ మాటలతో స్తుతించి ఆరాధించటకు దేవుడు మనకు సహాయం చేయను గాక. అలాగా